ఈరోజు నేను కొబ్బరి లడ్డు చూపిస్తాను. యాక్చువల్‌గా కొబ్బరి ఈ పండగల్లో మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం దేవుడి దగ్గర. ఆ కొబ్బరికాయ ఏమో వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఒక్కోసారి బూజు పడుతుంది. ఏంటో అట్లా వదిలేస్తే పాడైపోతుంది. అప్పుడు అనిపిస్తుంది కదా మనకి, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి అని అనేసి ప్రసాదంగా ఉన్నా కానీ ఒక్కోసారి ఎండిపోయిన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా కొబ్బరిని తురిమి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దట్ మనము ఏదైనా కర్రీస్లో వేసుకోవడానికి కానీ ఇట్లా లడ్డు చేసుకోవడానికి కానీ దేనికైనా యూజ్ అవుతుంది. కొబ్బరి అసలు ఎంత హెల్దీ అంటే కేరళ కర్ణాటక స్టైల్ అయితే ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టి మరి కర్రీస్లో ఫ్రైస్లో అట్లా వేస్తూ ఉంటారనమాట. అసలు కొబ్బరికాయ ఎంత బెనిఫిట్ అంటే చాలా చాలా బెనిఫిట్ హెల్త్. సరే ఈ లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ అయితే కొబ్బరి తురుము కావాలి, అలాగే పల్లీలు వేయించి పెట్టి పొడి చేసుకోవాలన్నమాట. అవి బరక్గా చేసుకోవాలి. ఇంకా పుట్నాల పప్పు ఉంటుంది కదా, అదే అండి సాయిపప్పు. అవి కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట పొడిలాగా. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బెల్లం అయితే నేను ఇట్లా త్రీ గడ్డలు చిన్నవి తీసుకున్నాను. అవి తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో బెల్లం వేసేసి కరిగించుకున్న కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఈ కొబ్బరిని దాంట్లో వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఆ ఉడికేటప్పుడే పాకం కూడా మంచిగా వస్తుంది. ఎప్పుడైతే ఇది పాకం వచ్చింది అని తెలుస్తుందో, లైట్గా పాకం అనమాట, అప్పుడు ఈ పల్లీల పొడి దాంట్లో వేసేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న ఒక 2-3 మినిట్స్కి మళ్ళీ పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా, అది కూడా కలుపుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలపాలి. ఇంకా అలా ఒక 5 మినిట్స్ కలిపినాక మనకైతే కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. లడ్డు చుట్టుకోవడానికి అది మంచిగా దగ్గరకు వచ్చి ఉంటుంది అనమాట. అలాంటి స్టేజ్లో ఒక స్పూన్ గీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లడ్డూలు చేసుకోవడానికి ఇప్పుడైతే ఒక ప్లేట్లో కొద్దిగా గీ వేసుకొని మొత్తం గ్రీస్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే చల్లారిపోయింది. ఇంకా లడ్డూలు అయితే చేసుకుంటున్నాను అనమాట. అసలు లడ్డూలు అయితే ఎంత బాగా వస్తాయో కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది మనకి. ఇంక ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రోజుకి ఒక్కటి తిన్నా చాలు. దీంట్లో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బెల్లము, పల్లీలు, ఇవన్నీ పుట్నాలు ఇవన్నీ హెల్త్కి మంచిదేను. ఈ లడ్డు అసలు డ్రై ఫ్రూట్ లడ్డుకి ఏమాత్రం తక్కువ అన్నట్టు ఉండదన్నమాట. అంత బాగుంటుంది. నేనైతే ఎప్పుడు కొబ్బరి స్టోర్ చేసుకున్నా ఇలా చేసుకుంటూ ఉంటాను. ఈ లడ్డూలు కూడా త్వరగా ఆరిపోతాయి. ఇంకా అంతే, స్టోర్ చేసుకోవడం ఒక 8 కంటైనర్లో. ఇవి మంచిగా స్టోర్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి అయితే ఒక 1 వీక్ 10 డేస్ అలా ఉంటుంది. ఈ లడ్డు నచ్చితే మీరు కూడా చేసుకొని రోజుకొకటి తినండి. ఇంకా అంతే వీడియో. బాయ్.